ఈ బ్రెస్ట్ మిల్క్ అవేర్నెస్ వీక్ సందర్భంగా మనం వీటి వల్ల వచ్చే ప్రాముఖ్యత ఏంటి, అసలు బ్రెస్ట్ మిల్క్ ఎందుకు అవసరం, దాన్ని తీసుకోవాల్సిన వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఒట్టి బేబీకేనా లేక ఊరికే అందరూ కూడా ఊరికే అది ఫ్యాషన్ గా చేసేసారా, లేకపోతే నిజంగా కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయా అని తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. సో పాత రోజుల నుంచి కూడా మనం ఒకటే మాట్లాడేది ఏంటి అంటే చాలా ఈజీగా దొరికేది, మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా డబ్బుల్ని సేవ్ చేసేది, ఎక్కడికి వెళ్ళాల్సిన ఇక్కడ ఏదో ఒక బ్యాగ్ సంచి తీసుకుని వెళ్ళి బాటిల్స్ ని ఉడకబెట్టి ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్టెరైల్ గా పాలు ఇవ్వగలిగేది ఒట్టి బ్రెస్ట్ మిల్క్ తోని అని మనం వింటుంటాం. అలాగే తల్లి పాలు తాగితే మనకి ఎలర్జీస్ తక్కువ, అది డెఫినెట్ గా తల్లి నుంచి బిడ్డకు వెళ్తుంది కాబట్టి అబ్సార్ప్షన్ బాగా అవుతుంది, ఎలర్జీస్ రావు అని కూడా వింటుంటాం. అవి కాకుండా అడ్వాంటేజెస్ ఇంకేమన్నా ఉన్నాయా, లేక మదర్ కి కూడా అది యూస్ఫుల్ అని ఆలోచిస్తే నేను గైనకాలజిస్ట్ గా ఎక్కువ మదర్ సైడ్ చూస్తూ ఉంటాను. సో బేబీకి చేసేది ఏంటి అంటే మనం ఆల్రెడీ మాట్లాడాం, అది ఈజీలీ డైజెస్టబుల్ అని. సెకండ్, దాని ఇమ్యూనిటీ పెంచడానికి, అంటే ఒక వ్యాధి నిరోధక శక్తి ఒక బిడ్డకి రావాలి అంటే తల్లి నుంచి ఇనీషియల్ గా అన్ని యాంటీబాడీస్ తల్లి నుంచి మాత్రమే వెళ్తాయి. అంటే అది ఒక కోవిడ్ కి కూడా కావచ్చు, ఆర్ హెచ్ఐవికి కూడా కావచ్చు, ఆర్ కామన్ కోల్డ్ కి కూడా కావచ్చు, దేనికైనా పర్టిసిస్ లాంటి వ్యాధులు కావచ్చు, దేనికైనా సరే మనకి యాంటీబాడీస్ ఫస్ట్ 6 months లో వెళ్ళాలి అంటే తల్లి పాలు చేయగలుగుతుంది. అలాగే పాలు డైరెక్ట్ గా జిఐ ట్రాక్ట్ కి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ కి వెళ్తాయి కాబట్టి మనకి సర్ఫేస్ యాంటీజెన్స్ కూడా బాగా వచ్చి వాటికి ఎలర్జీస్ తగ్గటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చేసేటప్పుడు ఏ వ్యాధులు మనకి లాంగ్ రన్ లో అవ్వవు, బేబీస్ కి కూడా ఊబకాయం కూడా రాదు, తక్కువ వస్తుంది. సో దానితో వచ్చే వ్యాధులు ఇలాంటివి డయాబెటీస్ లాంటివి కానీ ఫ్యూచర్ లో హార్ట్ డిసీజ్ లాంటివి కూడా చాలా తక్కువ ఉంటాయి. కొన్ని రకాల ఇమ్యూనలాజికల్ డిసీజెస్ ఉంటాయి, క్రాన్స్ లాంటివి కానీ, అలాంటివన్నీ వ్యాధులు కూడా చాలా తక్కువగా మనం బేబీలో చూస్తాం. సో ఎడిక్ట్ వెయిట్ గా మన గ్రోత్ చార్ట్ లో చూసుకుంటే బేబీ వెయిట్ గెయిన్ కూడా సరిగ్గా సమతులంగా పోవటం కూడా మనం చూస్తూ ఉంటాం. సో అన్ని బేబీకి చాలా బాగుంటాయి, ప్రోటీన్స్ వస్తాయి, ఫస్ట్ 6 months లో ఐరన్ కూడా మదర్ మిల్క్ నుంచే వస్తుంది, ఇలాగే ఇమ్యూనిటీ తగ్గుతుంది, వ్యాధి నిరోధక శక్తి వస్తుంది, ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే అనదర్ థింగ్ ఇస్ ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్స్. సో అన్ని బేబీకి ఉంటే తల్లికి ఏంటి అంటే ఫస్ట్ థింగ్, ప్రెగ్నెన్సీలో మనం 10 నుంచి 12 kg పెరుగుతాము అనేది అందరికీ తెలిసే, కానీ డెలివరీ తర్వాత వెయిట్ తగ్గాలి అంటే చాలా కష్టం. పుట్టిన వెంటనే మనకి 3.5 నుంచి 4 kg మాత్రమే తగ్గుతాయి, అంటే ఇంకా 8 నుంచి 9 kg మనకి ఎక్కువే ఉంటుంది. సో అది పోవాలి అంటే హెల్దీగా మదర్స్ మిల్క్ బేబీకి ఇస్తే వెయిట్ లాస్ తొందరగా అవుతుంది. సెకండ్, ఈ పాలిచ్చినన్ని రోజులు రెగ్యులర్ గా ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు హార్మోన్స్ అనేది మనకి సప్రెషన్ లో ఉండటం వల్ల, ప్రొలాక్టిన్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళకి ఓవ్యులేషన్ అవ్వదు. ఓవ్యులేషన్ అవ్వకపోవటం వల్ల వాళ్ళకి కాంట్రాసెప్టివ్ గా కూడా పనిచేస్తుంది, అంటే సంవత్సరం గ్యాప్ ఇవ్వగలుగుతాం మనం. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. థర్డ్, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కూడా, దాని తర్వాత వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనకి చాలా తక్కువయ్యి మనకి ఆ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి కూడా మనకి తల్లిలో తగ్గుతుంది. అలాగే తల్లిలో కూడా మనకి ముందు పోయి బీపీ, షుగర్ లాంటి వ్యాధులు రావటం కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మనకి తల్లికే కాకుండా బేబీకితో పాటు ఇద్దరు ఫ్యామిలీ యూనిట్ గా కూడా మనము చేయగలం. కాబట్టి వీ షుడ్ బి లుకింగ్ అట్ exclusive breastfeeding for about at least 6 months and slowly wean off from 8 months to 9 months, 10 months. Adi why am I talking about it? Pediatricians will say 1 year, 2 years, 3 years varaku ivandi antaru. But as a gynecologist, I would definitely say weaning off period by 1 year is ideal. Endukani ante బేబీకి కూడా మనం చాలా ఈజీగా పాలిచ్చేయచ్చు అని కడుపు నిండా పాలిచ్చేస్తే వాళ్ళు సరిపడా సరైన పోషకాహారాన్ని తినరు. అంటే మనకి ఈజీ అని షార్ట్ కట్ లో మనం పాలిచ్చేస్తే వాళ్ళు సరిగ్గా తినాల్సిన అన్నం, పప్పు, చారు కూడా తినరు తర్వాత. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద చైల్డ్ గ్రోత్ ఆల్సో ఇఫ్ యూ ఫీడ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈవెన్ ఆఫ్టర్ 9 months, 8 months ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు థింక్. సెకండ్, హార్మోన్ల అసమతులత కూడా ఎక్కువ అయిపోతుంది. 1 year తర్వాత కూడా యూ ఫీడ్ దెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. థర్డ్, మనము ఈ పాలిచ్చినన్ని రోజులు కనుక ఐరన్, కాల్షియం, బి కాంప్లెక్స్ తల్లి తీసుకోకపోతే ముందు మనకి బోన్ వీక్నెస్ అవన్నీ కూడా చూస్తాం. సో ఎన్ని నెలలు అయితే మనం పాలు ఇస్తామో అన్ని నెలలు క్యాలరీస్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీలో 550 kcal ఎక్కువ తీసుకుంటే లాక్టేషన్ టైంలో 600 kcal తీసుకోవాలి. ఎందుకంటే
పాలు అనేది చెట్టు నుంచి రావట్లేదు, మీలోంచి వస్తున్నాయి. అంటే కాల్షియము, ప్రోటీన్ ఏదైతే బేబీకి వెళ్తుందో అది మీ బోన్స్ నుంచి, మీరు తినే ఆహారం నుంచి మాత్రమే వెళ్తుంది. సో పాలు ఇవ్వండి, దాని సరిపడా పోషకాహారాన్ని మీరు కూడా తీసుకోండి. ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్గా మనకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి. 6th month 6th day అనే పాత నుంచి మనం చెప్పేటట్టుగా మనము అదర్ ఎక్స్ట్రా ఫుడ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసి దెన్ ఓవర్ టైం 8 months to 1 year లో వీన్ ఆఫ్ చేయండి. All the best and take care of yourself and your child.